లీడర్ ప్రోగ్రాంకి స్వాగతం. ఈరోజు మాచారెడ్డి మండల బీజేపీ మండల అధ్యక్షులు మనతో ఉన్నారు. వాళ్ళు ఎట్లా ఎదిగారు, రాజకీయాల వైపు ఎట్లా మళ్ళీ అనే దాని మీద ఒక చిన్న బయట తీసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న, మీ పేరమ్మా? నా పేరు బుసు సురేష్ అన్న. మా గ్రామం వచ్చేసి లచ్చపేట. నేను గతంలో 2008-9లో అఖిల భారతీయ విద్యుత్ పరిషత్ ఏబీపీలో కో కన్వీనర్గా పనిచేశాను. మాచేరి మండలం 9 తర్వాత మండల కన్వీనర్గా పనిచేశాను. తర్వాత బిక్నూర్ బాగ్ కన్వీనర్గా పనిచేశాను. తర్వాత స్కూల్ ఒక ప్రైవేట్ స్కూల్, కార్పొరేట్ స్కూల్ పెట్టడం జరిగింది. బిజినెస్ పరంగా బయటకు వెళ్ళడం జరిగింది. మళ్ళీ తర్వాత భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా రావడం జరిగింది. 2012లో భారతీయ జనతా పార్టీ యువ మోర్చాకు మండల అధ్యక్షుడిగా పనిచేశాను. తర్వాత కార్యకర్తగా పనిచేశాను. 2018లో భారతీయ జనతా పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పనిచేశాను. ఇప్పుడు మండల అధ్యక్షుడిగా కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే అంతకుముందు ఎటువంటి పదవులు మీరు చేసినాయి? ఇందులో భారతీయ జనతా పార్టీ ఏబీపీలో కానీ ఏబీపీలో ఏం చేశారు? ఏబీపీలో మండల అధ్యక్షుడిగా పనిచేశాను, మండల కన్వీనర్గా. మళ్ళీ బిక్నూర్ బాగ్ కన్వీనర్గా పనిచేశాను. అంటే ఏబీపీలో తర్వాత మీరు బయటకు వచ్చేసిన తర్వాత మీ ఇంటికి వచ్చేసిన అంటే ఎట్లాంటి మీకు రాజకీయాల పట్ల, అంటే మీకు ఇంత తాతల తండ్రులు రాజకీయాల్లో ఉన్నారా, లేదంటే మీరే సొంతంగా? మా తల్లిదండ్రులు అండ్ మా తాతలు కూడా మొత్తం వ్యవసాయదారులే. ఎవరు కూడా రాజకీయంలో వాళ్ళకి అవగాహన లేదు. ఎవరైనా వ్యవసాయం చేసుకునే వాళ్ళు, కూలి పని చేసేవాళ్ళు తప్ప ఎవరు కూడా రాజకీయం లేదు. నాకు చిన్నప్పటి నుంచి, ఇంటర్మీడియట్ అప్పటి నుంచి కూడా రాజకీయాలు చేయాలనే ఆలోచన ఉంటుండే. విద్యార్థులు సేవ చేయడం, సర్టిఫికెట్లు ఇవ్వడం కానీ, క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర దగ్గరికి పోవడం, అలాంటి పనులు చేసుకుంటున్నా. అదేవిధంగా నాకు రాజకీయాల్లో ప్రజాసేవ చేయాలని ఆలోచన వచ్చింది. అందుకే అది విద్యా సంస్థలో పనిచేసి భారతీయ జనతా పార్టీకి అడుగుతున్నాను. అంటే అన్న, ఏబీపీ అంటే నేపథ్యం ఎటువంటిది మీది? వ్యవసాయ కుటుంబం ఎట్లా? మా కుటుంబం వచ్చేసి వ్యవసాయ కుటుంబం. మా నాన్న పనిచేస్తాడు, ఆయన వ్యవసాయం చేస్తాడు. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవరు కూడా రాజకీయంలో ఎలాంటి అనుభవం లేదు. ఎవరు కూడా ఇంతవరకు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన చరిత్ర లేదు మా కుటుంబం. అంటే మొట్టమొదటిగా మీరు మొదటిసారిగా నేను రాజకీయాలకు రావాలి. అంటే ఏబీపీ అయిన తర్వాత మీరు ఇంకేం పోస్టులు చేశారు? నామినేషన్ పోస్ట్ కానీ, లేకపోతే సింగిల్ విండోలు కానీ అట్లాంటి ఏమైనా చేశారు? ఏం లేదు, మా ప్రభుత్వం రాలేదు కదా. కరెక్టే. ఇప్పుడు బీజేపీకి అంటూ ఒక మండల్కి ఒక శాఖ ఉంటుంది కదా. శాఖలో కొన్ని అంటే అధ్యక్షుడే కాకుండా ఉపాధ్యక్షుడు ఇవన్నీ ఉంటాయి కదా. అంటే దానిలో మీరేమన్నా చేసారా? అట్లా యువ మోర్చా మండల అధ్యక్షుడిగా పనిచేసినాను. ఓకే. తర్వాత బీజేపీ మండల ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను, మండల జనరల్ సెక్రటరీ. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు, కేవీఆర్ గారు, మీరు చేస్తున్న పనులు మీకు ఎట్లా అనిపిస్తున్నాయి? కేవీఆర్ లాంటి వాళ్ళు రాష్ట్రంలో కూడా ఎవరు లేరు. ఎమ్మెల్యే లాంటి ఎమ్మెల్యే ప్రజలకు సేవ చేస్తాడు, ప్రజల దగ్గరికి వస్తాడు, ప్రజల సమస్యలు తెలుసుకుంటాడు, పబ్లిక్ మీటింగ్ పెడతాడు. అందరిలాగా ఏదో కాన్వాయ్ తీసుకుని వచ్చి అలాంటిది. కళ్ళల మీటింగ్ కూడా నేను చూసిన. ఆ కళ్ళల మీటింగ్ అన్న ఆలోచన చాలా గొప్పది. రైతులకు సేవ చేయాలనే ఆలోచన. వాళ్ళ కుటుంబం కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి రమణన్న రైతుల గురించి చాలా బాగా ఆలోచిస్తాడు. రైతులకు వరి కల్లాలు అనేది ఆలోచన చాలా గొప్పది. తన యొక్క ఆలోచన రైతులు వర్షాకాలం కానీ ఏ కాలమైనా వర్షం పడడం వల్ల వడ్లు కొట్టుకుపోతున్నాయి కాబట్టి ఈ కింద ఉంటే కొట్టుకుపోతాయి అనే ఆలోచనతో కళ్ళలు కట్టేయడం జరుగుతుంది. వాళ్ళ నాన్న సంపాదించిన ఆస్తులు తన నాన్న సంపాదించిన ఆస్తి అమ్ముకుంటూ ప్రజలకు అండ్ రైతులకు సేవ చేయాలనే ఆలోచనతో రైతులకు కళ్ళలు కట్టేయడం జరుగుతుంది. ఆ కళ్ళలకు కూడా అంటే మీరు ఒకటి ఊహించారా? ఎందుకంటే ఇద్దరు సీఎం క్యాండిడేట్లు రేస్లో ఉన్నారు. ఒక మాజీ సీఎం, ఒక కాబోయే సీఎం. అంటే కాబోయే అంటే అప్పుడు కాబోయే అని అనలేము, అంటే రేస్లో ఉన్నారు. అంటే వెంకటరమణారెడ్డి అన్న గెలుస్తాడని మీరు అనుకున్నారా? రమణ మాకు 2018లో చెప్పింది 100% మన కామెడీ కాన్ఫరెన్స్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తామని చెప్పి మాకు దీమిచ్చిండు ఇప్పుడు రమణారెడ్డి. అంటే మీ వ్యక్తిగతం అన్న, మీరు ఎట్లా బిల్డప్ కోసం మీరు ఎట్లా చేశారు, మీరు మళ్ళీ ఎట్లా వచ్చారు అనేది? 2018 నుంచి 2024 వరకు కూడా ప్రజల్లో ఉన్నారు. పబ్లిక్ సమస్యలు తెలుసుకుంటూ ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తి కాబట్టి ప్రజలందరూ ఆశీర్వదించిన ఎమ్మెల్యేకి. అయితే మీరు ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే కనుక మీరు బీజేపీ తరఫు నుంచి అంటే స్టేట్ గవర్నమెంట్ మీ బీజేపీ కనుక ఫామ్ అయితే మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అంటే ఎటువంటి పనులు చేస్తారు మీరు
రైతుల డెవలప్మెంట్ కావచ్చు. మేము ఇచ్చిన ఎందుకంటే మేనిఫెస్టోలో మేము మిగతా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఉన్నది కదా, అక్కడ ఇచ్చిన మేనిఫెస్టోలో ఇక్కడ కూడా మేము మాట తప్పలేమని. మేము మాట తప్పే ప్రభుత్వం కాదు కదా, మేము ప్రజలకు సేవ చేసే ప్రభుత్వం కాబట్టి మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రభుత్వం ఏ విధంగా ఉంటుందని ప్రజలు ఆలోచిస్తారు కదా. మరి మేము ఇచ్చే మేనిఫెస్టోలే ప్రజలు నచ్చుతుంది. అయితే మీరేం చెప్పదలుచుకుంటారు? కామెడీ అభివృద్ధి కావచ్చు, లేదంటే మన రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, ఇంకా రాష్ట్రం కోసం ఏం చేస్తే బాగుంటుంది ఇప్పుడున్న గవర్నమెంట్ ఏదైతుందో, ఇప్పుడు మన ఎమ్మెల్యే సాబ్ ఏదైతుందో ఆయన ఇంకే పనులు చేస్తే బాగుంటుంది, ఎన్ని పనులు రైతుల కోసం కావచ్చు, కార్మికుల కోసం కావచ్చు ఏం చేసింది, ఇది ఒకటి మీరు ఫైనల్ మాటలు చెప్పండి. కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి గారు ఎలక్షన్స్ అప్పుడే సొంత మేనిఫెస్టోలు రెడీ చేస్తున్నారు. రైతు కళ్ళాలు కావచ్చు, సొంత నిధులతో వాళ్ళ నాన్న సంపాదించిన తన యొక్క ఆస్తులు అమ్ముకొని ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కళ్ళాలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ప్లే గ్రౌండ్ కావచ్చు, ఇవన్నీ 100% మేము 2-3 ఇయర్స్లో కంప్లీట్ చేస్తారు. అసలు మీ 5 ఇయర్స్లో అన్నీ కంప్లీట్ అయిపోతాయి. కొద్ది టైం పడుతుంది, సొంత నిధులు కాబట్టి, ప్రభుత్వ నిధులు కాదు కదా, తన జాగాలు అమ్ముకొని ఇస్తుంది కాబట్టి ఒక రోజు ఒక జాల అమ్ముతాడు, ఇంకో రోజు ఇంకో జాల, అన్ని పేమెంట్ ఒకసారి రావాలి. ఫైనల్గా మీరు అంటే మీ నియోజకవర్గ ప్రజలకు, మీ మండల ప్రజలకు ఫైనల్గా ఏం చెప్పగలరు? ఫైనల్గా చెప్పాల్సింది ఏముందన్న, రానున్న రోజుల్లో ఈ భారతీయ జనతా పార్టీ ఇంకా అంటే ఇప్పుడు ఉన్న రోజులు ఇప్పుడు మన ఇక్కడ ఎమ్మెల్యే మన మనిషి ఉన్నాడు, దాని విషయంలో మీరు ఏం చెప్పగలుగుతారు? ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చెప్పాల్సింది ప్రజలకు వాళ్ళకి అర్థమైపోయింది, మేము చెప్పాల్సింది ఏముంటుంది. అంటే మీరు ఒక పార్టీకి ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళని ఉద్దేశించి ఏ విషయం చెప్తుర్రు అని నేను అవునన్నా, నేను మండలాధ్యక్షుడు ఉండి ఒకటే చెప్తున్నా ప్రజలకు, ఈ కామెడీ కాన్సెప్ట్లో ఉన్న ప్రతి ఒక్క ఓటర్స్కు ఆయన ప్రజలకు, మేము రమణన్న ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము అన్న ఇచ్చిన హామీని నెరవేరుస్తాము. ఎక్కడ కూడా ప్రజలు ఎక్కడ నిరాశపడద్దు, ఎక్కడ కూడా బాధపడద్దు. ఎట్టి పరిస్థితుల్లో మీకు ఎలాంటి సమస్య వచ్చినా మండలకు సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే మేము ఉంటాం, మేము ముందు కొట్లాడతాం. ఏ పార్టీ అని కాదు, పార్టీలకు అత్యంగా మేము పనిచేస్తాం. ఏ పార్టీ ఆ పార్టీ అని ఏమి ఉండదు, పార్టీలకు అత్యంగా పనిచేయడానికి మేము సర్వీస్ చేయడానికి మేము ఉన్నాం. మేము మీ ప్రజల దగ్గరికి వచ్చి ఏ విధంగా ఓటట్టుకున్నాము, మేము ప్రజల దగ్గరికి వచ్చి మీ సమస్యలు కూడా ఆ విధంగా అడుక్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడైనా పని జరుగుతుంది, ఎక్కడ కూడా 1 రూపాయి అవినీతి ఉండదు. మా ఎమ్మెల్యే చెప్పారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా అవినీతి లేకుండా ప్రజలకు ధీమా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మండలాధ్యక్షుడిగా మాచేటి మండలంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలకు, మిగతా పార్టీల ప్రజలకు సమస్య ఎక్కడొచ్చినా మేము ముందుండి కొట్లాడడానికి, సమస్య తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నా మాచేటి మండలం తరపు నుంచి మండలాధ్యక్షుడిగా నేను ఇది ఒక ధీమా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించిన. మారుమూల గ్రామంలో ఉన్నటువంటి మాలాంటి వాళ్ళను ఈరోజు మీ మండల అధ్యక్షుడు అయినందుకు గుర్తింపుగా మా గ్రామానికి వచ్చి మనల్ని ఇంటర్వ్యూ చేసినటువంటి ఈ క్రాంతి మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్.